నమస్తే సార్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. సార్, నృసింహ జయంతి రాబోతుంది 30వ తారీఖున. మరి స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద కలగాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఆ రోజున ఏ విధంగా వినియోగించుకోవాలి? నృసింహ జయంతి, ఈ నరసింహస్వామి యొక్క జయంతి రోజు నరసింహస్వామి యొక్క అనుగ్రహం పొందాలంటే ముఖ్యంగా స్వామివారికి ఆయన ఆవేశంతో కూడినటువంటి అవతారం. నరసింహస్వామి అంటేనే ఒక పెద్ద ఆవేశం. అంటే ఆయన కంట్రోల్ చేసుకున్నంత ఆవేశం ఆయనకు వచ్చింది. ఆయన ఉద్భవించిన రోజున అర్థం. జయంతి అంటే అద్భుతమైనటువంటి రోజు అనమాట. ఈరోజు అందరికీ ఆయన యొక్క అనుగ్రహం కలగాలంటే చక్కగా మామూలుగా స్వామివారికి ఎక్కువ పానకం నైవేద్యం ఎక్కువ పెడతారు. బెల్లం పానకంతో నైవేద్యం పెడతారు. అదేవిధంగా తోచిన పండ్లు పలహారాలు ఎవరికి తోచింది వాళ్ళు. అంటే ఇక్కడ భగవంతుడు ఒకటే చెప్పాడు, పుష్పం ఫలం పత్రం తోయం అన్నారు. ఎవరు మీరు ఒక పత్రం కానీ, కొద్దిగా జలం కానీ, ఓ పువ్వు కానీ, ఓ పండు కానీ సమర్పించే దాన్ని బట్టి నేను స్వీకరించి మీకు అనుగ్రహిస్తాను. అంటే నరసింహస్వామి వారికి ఎలా పూజలు తెలియని వాళ్ళు కూడా వాళ్ళ తోచిన నైవేద్యం వాళ్ళు పెట్టచ్చు. చక్కగా లక్ష్మీ నృసింహ కరావలమ స్తోత్రం అనేది ఒక 11 సార్లు చదివితే మంచిది. ఉగ్రం వీరం మహావిష్ణుం అనేటువంటి కవచం ఉంది, అది చదవచ్చు. ఇలాగ లక్ష్మీ నరసింహస్వామి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి శ్లోకాల కవచాలైనా సరే చక్కగా స్వామివారి చిత్రపటం ముందు కానీ, ఆలయానికి వెళ్ళి కానీ, చిత్రపటం లేకపోయినా జనంలో కూర్చొని కానీ జపించవచ్చు. ఈ ఆరాధన చేసే ముందు అద్దంలో మన మొహం చూసుకోవాలి. ఆ జపం అంతా, ఈ పూజ, ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత చూసుకోవాలి. మన మొహంలో ఒక గంభీరమైనటువంటి ఒక దృశ్యం కనిపిస్తుంది. ఈ కంటి నల్ల గుడ్లు ఊబికి పైకి వచ్చుంటాయి. ఒక ఉగ్ర రూపం మనలోనే మనం చూడొచ్చు. ఆ రోజు స్వామివారి యొక్క జయంతి. ఈ నరసింహస్వామి యొక్క ఆరాధన చేస్తే అటువంటి గంభీరత మనం చూడొచ్చు. మనమే కూడా ఉలికిపడే అంత అంటే వెంటనే అనుగ్రహం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నరసింహస్వామి లోకోద్ధరణకు ఉద్భవించాడు, అంటే దుష్ట సంహారానికి ఉద్భవించాడు. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి సంకల్పంతో వచ్చాడు. మన హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు అనేటువంటి రాక్షసులు మరణమే లేకుండా వరం కోరుతారు. మరణమే లేకుండా వరం కోరితే కుదరదు. హిరణ్యాక్షుడు మొట్టమొదటిగా వారాహిదేవిని చూసినటువంటి వ్యక్తి. వారాహిదేవిని అంతవరకు ఎవరు చూడలేదు. వారాహిదేవిని నేరు ప్రత్యక్షం చేసుకుని చూశాడు ఆయన. వారాహి మాతను, వారాహి అమ్మవారి ఆరాధన విశేషంగా చేశాడు ఆయన. చేసి ఆమె ప్రత్యక్షం అయితే మరణమే లేకుండా వరం అడిగాడు. అప్పుడు అమ్మవారు చెప్పింది, మరణమే లేకుండా నేను ఇవ్వలేను, అదేదో నువ్వే అడుగు అంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడు, నువ్వే చంపాలి కానీ నువ్వు చంపకూడదు. నువ్వే చంపాలి, వారాహి మాత చంపాలి కానీ నువ్వు చంపకూడదు అని అడిగాడు. ఆమె తదాస్తునింది. మరి ఆమె ఒప్పుకునింది, ఆమె చంపుతుంది కానీ ఆమె చంపకూడదు. ఈ వరం విచిత్రంగా ఉంది. కానీ అతను మరణం కోరుకున్నాడు, కానీ మరణం లేకుండా కోరుకున్నాడు. ఆమె తదాస్తునింది. కాలమే సమాధానం చెప్తుందని ఆమె కూడా తెలుసు. ఆమె అంతర్ధానమైంది. ఈ హిరణ్యాక్షుడు భూమిని అనేక విధాలుగా, ఈ భూమండలాన్నంతా ఇబ్బందులు పాలు చేశాడు. సునామీలు సృష్టించాడు. వాడు ఒక పెద్ద తాంత్రికుడు. అంత భూమి అంతా నీళ్ళు వచ్చేసాయి, ఎక్కడ గ్యాప్ లేకుండా ఉక్కిరి బిక్కిరి అవుతుంది భూగోళం. అప్పుడు భూదేవి మహావిష్ణువుని ప్రార్థిస్తే ఆయన, వీడిని చంపలేం కదా, చంపాల్సిన వారాహి మాత, కానీ చంపాలి, ఏం చేయాలి? ఇప్పుడు పోయి వారాహి మాతను అడిగాడు, అమ్మా నువ్వే చంపాలి, నేను చంపలేను, ఈ ప్రపంచంలో ఎవరు చంపలేరు, కానీ నువ్వు చంపకూడదని కూడా నువ్వు వరం ఇచ్చావు, మరి పరిస్థితి అంటే నా రూపం నీకు ఇస్తాను, పోయి చంపుంటుంది. ఆయనే వరాహస్వామి. అర్థమైంది ఇప్పుడు లాజిక్? ఆయన వరాహ అవతారం ఎత్తుకుని వాడిని చంపగలిగేంత శక్తి కూడా ఆమె ఇస్తుంది. అప్పుడు వచ్చి హిరణ్యాక్షుని చంపి భూమిని ఒక 3 degrees ఇట్లా క్రాస్ చేస్తాడు. అంటే ఒకేసారి భూమి మునిగిపోకుండా. ఇప్పుడు కొన్ని దేశాల్లో తుఫాన్లు ఉంటాయి, ఇక్కడ ఎండలు ఉంటాయి. కొన్ని దేశాల్లో గాలులు ఉంటాయి, ఇక్కడ వానలు ఉంటాయి. అంటే శాశ్వతంగా భూమికి ఎటువంటి ప్రళయాలు రాకుండా 3 degrees జరిపి ఆయన కోరపై నిలబెడతాడు. వరాహస్వామి కోరపై తిరుగుతూ ఉంటుంది భూమి, గ్లోబ్ ఇప్పుడు క్రాస్ తిరుగుతూ ఉంటుంది. ఇది హిరణ్యాక్షుని సంహారం జరిగింది. అతన్ని మహావిష్ణువు చంపాడని హిరణ్యకశ్యపుడు ఘోరమైన తపస్సు బ్రహ్మదేవుడి గురించి చేస్తాడు. మరి ఇంద్రుడు లాంటి దేవతలంతా కూడా ఎన్నో అడ్డంకులు సృష్టిస్తారు ఆ తపస్సు భగ్నానికి. ఏది చెల్లించకుండా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. ఏం కావాలంటే నాకు మరణమే ఉండకూడదని కోరుతాడు. అలా కుదరదు. ప్రకృతి ధర్మం పుట్టుక చావు 2 ఉండాలి. ఏదైనా
ఏదో నువ్వు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా చనిపోతావు. అంటే ఇప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, ఆయుధంతో చంపబడకూడదు, భూమిపైన చంపబడకూడదు, గాల్లో చంపబడకూడదు, మనిషితో చంపబడకూడదు, జంతువుతో చంపబడకూడదు అని అంటాడు. సరే తదాస్తో ఆయన వెళ్ళిపోతాడు. ఇన్ని రకాలుగా కోరితే విచిత్రమైన కోరిక ఎలా అంటే వాళ్ళే అవకాశం ఇచ్చారు. ఏ విధంగా మేము చనిపోవాలనేది వాళ్ళ అవకాశం ఇచ్చారు. ప్రహ్లాదుడు ఆయన కడుపులో పుట్టడము, ఆయన హరినామ సంకీర్తన చేయడము, హిరణ్యకశ్యపుడు కొడుకే శత్రువుగా భావించి నీ ఎక్కడున్నాడు నీ హరి చెప్పు అంటే, అప్పుడు ఎందుగలడు అని సందేహం వలదు, ఎందెందు వెతికిన శ్రీహరి అందుగలడు, చక్ర సర్వోపగతుండు అని పద్యం చెప్తాడు. మనకు పక్కన ప్రహ్లాద సినిమాలో వస్తుంది. అంటే నీ హరి ఎక్కడైనా ఉండగలడని అప్పుడు ఈ స్తంభంలో చూపించగలవంటాడు. అంటే స్తంభము ఉంటాడంటే కొడితే అక్కడి నుంచి వస్తాడు. కింద కాదు పైన కాదు, మధ్యలో వచ్చాడు. ఆయుధమే కాదు, గోర్లతో చీల్చేశాడు. అంటే ఇప్పుడు ఆయన గడపలో కూర్చున్నాడు, హిరణ్య కశ్యపుణ్ణి ఒళ్ళో పెట్టుకుని. అంటే గడప పైన కూర్చున్నాడు కాబట్టి కింద నేల తాకలేదు. అంటే వాడు వరం ఎలా అడిగాడో అలా వచ్చాడు, అవతారం ఎత్తుకొని రావాల్సి వచ్చింది. ఈడ భక్తులే దేవుని టెన్షన్ పెడుతున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు వాదోపాదాలతో మహావిష్ణువు టెన్షన్. వీళ్ళు ఏం డిసైడ్ చేస్తారో పిలిచిన వెంటనే మనం అక్కడ ప్రత్యక్షం కావాలి. ఎక్కడైనా ఉంటాడు కదా దేవుడు అంటున్నాడు కదా ప్రహ్లాదుడు. ఇప్పుడు ఎక్కడ చూపిస్తే అక్కడ ఆయన ప్రత్యక్షం కావాలి. టెన్షన్ అంతా ప్రహ్లాదుడికి లేదు, హిరణ్యకశిపుడికి లేదు, మహావిష్ణువుకి ఉంది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన చోటు ఈయన ప్రత్యక్షం కావాలి. అతన్ని చంపబడే విధంగా ఇతను అవతారం ఎత్తాలి ఈయన స్వామివారు. అలా వచ్చినటువంటి ఒక మహాద్భుతమైన అవతారమే నరసింహ అవతారం. అందుకు ఆ టెన్షన్లో ఆయన వచ్చాడు. ఆయన ఎట్లయితే ఫార్మాట్ వరం అడిగాడో ఆ వరంలోనే ఆయన అవతారం తీసుకున్నాడు. ఉద్భవాలు అంటారు వీటిని. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వచ్చేటువంటి ఒక ఎనర్జీస్. ఆయనే తట్టుకోలేనంత కోపంతో వచ్చేసాడు. ఆయన వచ్చి ఆ రాక్షసుని సంహరించాడు. కాబట్టి ఆ తర్వాత కూడా తనను తాను కంట్రోల్ చేసుకోలేక ఒక విధమైన ఉన్మాద తత్వంతో కూడా ఆవేశం వచ్చేసి ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో తెలియకుండా ఆయన హాహాకారాలు చేస్తూ వెళ్తూ ఉంటే పరమేశ్వరుడు, దుర్గాదేవి, ప్రత్యంగిరాదేవి ముగ్గురు కలిసి ఒక అవతారం ఎత్తుతారు. అదే శరభేశ్వర అవతారం. పరమేశ్వరుడు ఒక జంతువులాగా ఉంటాడు, 2 రెక్కలు ఉంటాయి. ఒక రెక్కలో ప్రత్యంగిరాదేవి, ఒక రెక్కలో దుర్గాదేవి. పరమేశ్వరుడు ఈయన ముగ్గురు కలిసిన అవతారమే శరభేశ్వర అవతారం. అప్పుడు ఈయన ఎదురుగా వెళ్తాడు. ఎవరికి? నరసింహస్వామి యొక్క ఆవేశాన్ని తగ్గించడం కోసం వీళ్ళు ఎంత శక్తివంతమైన అవతారం ఎత్తారు. నరసింహస్వామి చూసి నా పైకే వస్తుంది, ఏదో విచిత్రాకారంగా ఉందని ఈయన గండ బేరుండ పక్షి అవతారం ఎత్తాడు. గండ బేరుండ జ్వాల నరసింహ మంత్రము యంత్రము అని కూడా వింటూ ఉంటాం. జ్వాల నరసింహ, గండ బేరుండ నరసింహ అంటున్నా. గండ బేరుండ పక్షి అంటే ఒక పెద్ద గరుడ పక్షిలాగా ఉంటుంది. ఈ శరభేశ్వరుడికి ఈ గండ బేరుండ పక్షికి యుద్ధం జరుగుతుంది, తీవ్రమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో వీళ్ళు వచ్చింది స్వామివారి యొక్క ఆవేశాన్ని తగ్గించడం కోసమే కాబట్టి వీళ్ళ యొక్క ఆవేశాన్ని మొత్తం లాగేస్తారు నరసింహస్వామి. అప్పుడు ఆయన ప్రశాంతంగా అవుతాడు. చల్లగా నెత్తి మీద ఐసు గడ్డలు పెట్టినట్టు అయిపోతుంది. నరసింహ అవతారం కదా. మదురై టెంపుల్లో దర్శనం చేసుకుని బయట వచ్చిన తర్వాత అక్కడ ప్రశాంతంగా కూర్చుంటే అక్కడ శరభేశ్వర విగ్రహం ఉంది. ఆ గాలగోపురం పైన నరసింహస్వామి, శరభేశ్వరుడు ఇద్దరు సంతోషంగా నవ్వుతూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నట్టు ఉంది. ఈ దృశ్యాన్ని మన ప్రపంచంలో ఎక్కడో చూడం. నరసింహస్వామి, శరభేశ్వరుడు ఇద్దరు యుద్ధం చేసిన వాళ్ళు. శరభేశ్వర విగ్రహం అక్కడ ఉంటుంది, పూజ చేస్తూ ఉంటారు. శరభ అశరభ అని అంటూ ఉంటారు. శరభేశ్వరుడు అంటే మహాశక్తివంతుడు. ప్రత్యంగిరాదేవి అంటే అందరూ హడలిపోతారు. సింహముఖి ఆమె. దుర్గాదేవి అంటే దుర్గతను దూరం చేస్తుంది, ఇంకా ఆమె లోకమాత. వాళ్ళు చెరొక రెక్కలో కూర్చున్నారు. పరమేశ్వరుడే ఓ శరీరంగా మారాడంటే ఇంకా ఎంత శక్తివంతమైన అవతారం ఉంటుందంటే ఇంకా నరసింహస్వామిని కంట్రోల్ చేయాలంటే అంత శక్తి వీళ్ళకి కావాల్సి వచ్చింది. కాబట్టి ఇది నరసింహస్వామి యొక్క అవతార వైశిష్ట్యము. ఆయన ఆ అవతారాన్ని వెత్తడానికి ముందుగా హిరణ్యాక్షుడిని చంపిన దానికే హిరణ్యకశ్యపుడు పగబట్టే ఇటువంటి విచిత్రమైన వరాన్ని కోరతాడు. ఈ హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు ఎవరో కాదు, వైకుంఠంలో ఉన్నటువంటి జయ విజయులు అనేటువంటి మహావిష్ణు యొక్క ద్వారపాలకులు. వాళ్ళిద్దరే ఇక్కడ పుడతారు. వాళ్ళిద్దరికీ ఒక శాపం వల్ల ఇక్కడ పుడతారు. వాళ్ళు త్వరగా వైకుంఠానికి వెళ్ళడం కోసమే ఈ దుష్టావతారాలు ఎత్తారు. పుణ్య జన్మలైతే 7, పాప జన్మలైతే 3 అని చెప్తాడు మహావిష్ణువు. 7 జన్మలు పుణ్య జన్మలు ఎత్తుకుంటే వైకుంఠం వదిలి మేము వల్ల కాదని చెప్పేసి పాప జన్మలు 3 కోరుకుంటారు. ద్వేషిస్తూనే పూజిస్తారు మహావిష్ణువుని. కాబట్టి దీని వెనుక
అంతకుముందు మా తర్వాత జన్మలో రావణాసుడు కుంభకర్ణుడిగా పుడతారు. ఆ తర్వాత జన్మలో శిశుపాలుడు దంతభక్తుడిగా పుడతారు భారత కాలంలో. వీరందరినీ ఆయన అవతారాలు ఎత్తుకుంటూ చంపుకుంటూ వస్తాడు, మళ్ళీ తిరిగి వైకుంఠాన్ని రప్పించుకుంటాడు. కాబట్టి మహాకారణాల చేత ఈ మహా అవతారాలు వచ్చినాయి. అందులో వచ్చిన దశావతారాల్లో ఉన్న ఈ నరసింహావతారం చాలా గొప్పది. స్వాతి నక్షత్రంలో ఆయన ఉద్భవించాడు. కాబట్టి స్వాతి నక్షత్రం వాయు నక్షత్రము, వాయుదేవుడు అదే దేవత, ఈయన గాల్లోనే పుట్టాలి కాబట్టి ఆ నక్షత్రం సెలెక్ట్ చేసుకున్నాడు. కాబట్టి స్వాతి నక్షత్రం అనుకూలంగా ఉన్న వాళ్ళకి నరసింహస్వామి చాలా ఆరాధ్య దేవత. స్వాతి నక్షత్రం కుబేర బిందువుకు వస్తే నరసింహస్వామి దగ్గరికి వెళ్తే చాలు, ఫైనాన్స్ వస్తుంది. స్వాతి నక్షత్రం రోజు తేనెతో కానీ లేదంటే పానకం కానీ స్వామివారి నైవేద్యం పెట్టి స్వామివారిని దర్శించుకొని చక్కగా కొద్దిసేపు కూర్చుండవచ్చు. మన అదృష్టం కొద్దీ సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. మన అదృష్టం కొద్దికి మనకు తూర్పుగోదావరి జిల్లాలో ఒక అద్భుతమైనటువంటి నరసింహ క్షేత్రం ఉంది. దాని పేరు నోట్లో ఉంది, రావడం లేదు. అదేవిధంగా మంగళగిరిలో ఉంది. మంగళగిరి తర్వాత అహోబిలంలో ఉంది, యాదగిరి గుట్ట ఉంది. ఇన్ని క్షేత్రాల నరసింహ క్షేత్రాల మధ్యలో మన తెలుగు రాష్ట్రాలు ఉండడం అనేది నరసింహస్వామి యొక్క అనుగ్రహం ఈ తెలుగు రాష్ట్ర ప్రజలకు విశేషంగా ఉంది. ఏ రాష్ట్రంలో కూడా ఇంత ప్రసిద్ధమైన ఆలయాలు ఇవి ఎవరు స్థాపించినవి కావు, ఉద్భవించినటువంటి స్వయంభూ ఆలయాలు. నరసింహాలయాలు ఏ రాష్ట్రంలో వెళ్ళి చెప్పమంటే ఏమి ఒకటి కూడా లేదు, ఎవరి మన రాష్ట్రాలకు రావాలి. కాబట్టి ఇక్కడ మనకు నెల్లూరు జిల్లాలో కూడా ఒకటి ఉంది, పెంచలకోన. చిత్తూరు జిల్లాలో నారాయణవనం దగ్గర సింగిరి కోన ఉంది. సింగిరి కోనలో నరసింహస్వామి 7 కిలోమీటర్ల పాటు అడవిలో నడవాలి. నేను 4 times వెళ్ళాను ఆ అడవిలోకి. కాబట్టి అద్భుతమైన నరసింహ క్షేత్రాల మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి నరసింహస్వామి అనుగ్రహం శాశ్వతంగా ఉంది. ఆయన కాపాడుతూనే ఉన్నాడు. కాబట్టి ఇది నరసింహస్వామి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్న దాంట్లో క్లుప్తంగా ఆయన యొక్క అవతార వైశిష్ట్యాన్ని, ఆయన అనుగ్రహంగానే ఉంటే ఇంక మనకు సకల అదృష్టం కొద్దీ నేను స్వాతి నక్షత్రంలో పుట్టాను. నరసింహస్వామి నక్షత్రం నాది. ఇక్కడ విశేషం ఏమంటే మంగళగిరిలో నరసింహస్వామి ఆలయం ఉంది, అక్కడ ఒక మాందేశ్వరుని ప్రతిష్ఠించాను. యాదగిరిగుట్టలో నరసింహస్వామి ఆలయం ఉంది, అక్కడ ఒక మాందేశ్వరుని ప్రతిష్ఠించాను. నరసింహస్వామి స్వాతి నక్షత్రం పుట్టాను, నేను స్వాతి నక్షత్రంలో పుట్టాను. మరి ఇది యాదృశ్యంగా జరిగింది. ఆయన ఒక అనుగ్రహం నాకు ఎంత ఉంది అంటే ఈ రెండు మాందేశ్వర విగ్రహాలు ఆయన సమక్షంలో ఆయన పాదాల చెంత ప్రతిష్ఠించాను. నేను స్వాతి నక్షత్రంలో పుట్టాను, నేను జ్యోతిషం నేర్చుకున్నాను, ఏదో నాకు తెలిసినంతలో ఆధ్యాత్మికంగా చెప్తున్నాను, 10 మందికి ఉపయోగపడుతున్నాను. కాబట్టి నరసింహస్వామి యొక్క ఇంకొక విచిత్రం ఏమంటే తమిళనాడులో సోలింగర్ ఒక క్షేత్రం ఉంది, యోగ నరసింహస్వామి, మెడిటేషన్ చేస్తున్నాడు నరసింహస్వామి. అక్కడికి వెళ్ళి మా అమ్మగారు అంటే మా మదరు 42 days సేవ చేస్తే పిల్లల కోసం నేను పుట్టాను. నరసింహస్వామికి సేవ చేస్తే నన్ను మా అమ్మకు కొడుకు గారు ఇచ్చాడు. నరసింహస్వామికి నక్షత్రం నేను పుట్టాను, అదే క్షేత్రంలో మాందేశ్వరుని ప్రతిష్ఠించాను. ఆయన అనుగ్రహం మీకు ఎంత ఉందంటే 100 కాదు, 1000 కాదు, కొన్ని లక్షల కోట్ల % నాకు స్వామివారి అనుగ్రహం ఉంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇవన్నీ లైవ్ రిపోర్ట్స్. అంటే నా పుట్టుకుపోయి నేను తప్పు చెప్పాల్సిన అవసరం లేదు, నేను ప్రతిష్ఠించిన మాందేశ్వర విగ్రహాల గురించి తప్పు చెప్పాల్సిన అవసరం లేదు, లైవ్లో ఉంటాయి. మనకే తెలుస్తుంది ఆ స్వామి అనుగ్రహం ఉంటే. ఇప్పుడు మీకు కాబట్టి ఇది ఎంత అంటే నా జీవితాన్నే నాకు ఈ జన్మనే ఇచ్చినటువంటి దేవత ఆయన నరసింహస్వామి. కాబట్టి స్వాతి నక్షత్రం అంటే తెలియని వాళ్ళు లేరు, ఆ నక్షత్రం ఆయన ఉద్భవించాడు. కాబట్టి నరసింహస్వామిని నృసింహ జయంతి రోజు చక్కగా ఆరాధించిన వాళ్ళకు కాని పని అంటూ లేదు. సాక్షాత్ ఆది శంకరాచార్యుల వారు అమరకోశంలో ఆయన యొక్క దేహాన్ని చితిమంట పైన పెట్టి కాల్ చేస్తుంటే, ఆయన హిమాలయాల్లో ఉంటాడు, దేహం ఒక చోట ఉంటుంది, దాన్ని కాల్ చేస్తూ ఉంటే ఆయన ప్రాణంతో వచ్చి ఆ శరీరంలో దూరి పైకి లేస్తాడు ఆది శంకరాచార్య వారు. పెద్ద ఘట్టం అది, ఆ బొబ్బలను ఎగురుతాయి. అప్పుడు ఆయన కాపాడమని పిలిచింది ఎవరినంటే ఆది శంకరాచార్యులు, సాక్షాత్ శివుడే. కానీ లక్ష్మీ నారసింహ కరావలంబ స్తోత్రం ఆయన నోట్లోంచి వచ్చింది. ఆయన నరసింహస్వామిని పిలిచాడు ఆది శంకరాచార్య వారు. మొట్టమొదటిగా ఒక విష్ణు స్తోత్రం రావడం లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రమే. ఆ మంటలన్నీ ఆరిపోయేసి బొబ్బలన్నీ చల్లారిపోయినాయి. ఆది శంకరాచార్య కృత లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం. కరావలంబం అంటే చేతులతో వచ్చి కాపాడాడు, ఎత్తాడు ఆయన. ఇది చదివితే ఎవరికైనా ఆయన కాపాడుతూనే ఉంటాడు, ఆయన చేయి పట్టుకునే ఉంటాడు. అది ఫాలో అయితే తెలుస్తుంది. కాబట్టి ఇట్లా లక్ష్మీ నరసింహస్వామి యొక్క అవతార వైశిష్యాన్ని మనం ఎంత చెబితే అంత తక్కువే, ఎంత చెప్పినా తక్కువే, అంతా మన వల్ల కాదు. కాబట్టి ఆయన్ని మనము
అనువనున దర్శించుకుంటూ కీర్తించుకుంటూ ఊహించుకుంటుంటే ఆయనతో మన దగ్గరే ఉంటాడు, చూస్తాడు, ఆశీర్వదిస్తాడు. అవును. కాబట్టి భక్తికి ఎవరైనా బానిసే, భగవంతుడు భక్తికే బానిస, డబ్బులకు, బట్టలకు, ఆస్తులకు, అధికారాలకు కాదు. కాబట్టి ఆయనకు మనం ఎంత భక్తిని చూపిస్తామో అంత ప్రేమ ఆయన మన పైన కురిపిస్తాడు. కాబట్టి జీవితం లక్ష్మీ కటాక్షం అవుతుందో ఎటువంటి సందేహం లేదు. చక్కగా అందరూ కూడా స్వామివారిని ఆ రోజు ఆరాధించుకోవచ్చు, కీర్తించుకోవచ్చు, పండగ చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా చెప్పారు సార్. నిజంగా ఆయన అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే, మనకి లేనిదే లేదు. నిజంగా. నమస్తే. ధన్యవాదాలు.